అమ్మయ్యా అయిపోయింది. చాలా ఇష్టంగా చేశాను స్వామి నేను నిన్ను. కానీ నిన్ను అమ్మాలంటే నా మనసు ఒప్పడం లేదు. కానీ అమ్మక తప్పదనుకుంటా. అన్నా ఆ? అన్నా ఈ విగ్రహం చాలా బాగుంది. అన్న ఎంత అన్న ఈ విగ్రహం? అన్నా ఇక్కడ ఏ విగ్రహం అమ్మడం లేదన్నా, మీరు వెళ్ళండి. అన్ని విగ్రహాలు పెట్టుకొని ఏది అమ్మని అంటున్నావు కదన్నా? అమ్మనన్నా. ఎందుకమ్మవన్నా? అన్నా నేను అమ్మనన్నా, మీరు వెళ్ళండి. ఇలా విగ్రహం కొనాలని వచ్చిన వాళ్ళందరినీ నేను వెనకలు పంపిస్తే నేను ఎలా బతికేది? అయినా అమ్మక తప్పదు. నన్ను క్షమించి స్వామి. ఏందిరా అన్ని విగ్రహాలు పెట్టుకొని అమ్మని అంటున్నాడు? ఏందోరా? అన్నా ఆ? అన్నా ఒకసారి రాండి అన్నా. ఏం చెప్పు. అన్నా నేను విగ్రహాలు అమ్ముతాను కానీ ఒక కండిషన్. ఏం ఆ కండిషన్? వినాయకుడు కూర్చోబెట్టిన రోజు అంగరంగ వైభవంగా చేస్తారు, కానీ నిమజ్జనం రోజు చెల్లా చెదురు చేస్తారు. అమ్ముతున్నానని సంతోషించాలో లేదా నిమజ్జనం రోజు నేను చేసిన విగ్రహాలను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. ఆయనని కూర్చోబెట్టేటప్పుడు ఎంత నీట్గా కూర్చోబెడతారో ఆయనని నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే నీట్గా తీసుకుని వెళ్ళండి.